నమస్తే వెల్కమ్ టు 10 మార్క్స్. స్పిరిట్ సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ నాన్ స్టాప్ షెడ్యూల్స్ తో షూటింగ్ చేస్తుండటంతో స్పిరిట్ రిలీజ్ ఈ ఏడాది అని ఫిక్స్ అయ్యారంతా. అయితే ఈ విషయంలో విడుదల తేదీ ఫిక్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు మేకర్స్. దీంతో స్పిరిట్ ఇయర్ లో విడుదల కాకపోవటానికి రీజన్స్ పై చర్చ జరుగుతోంది. సంక్రాంతికి థియేటర్స్ లోకి వచ్చిన రాజాసాబ్ సినిమాతో పండగ చేసుకుంటోన్న ప్రభాస్ అభిమానులకి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు సందీప్ రెడ్డి వంగ. డార్లింగ్ ఫ్యాన్స్ సెలబ్రేషన్ జోష్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లేలా స్పిరిట్ సినిమా విడుదల తేదీని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న స్పిరిట్ సినిమా 2027 మార్చి 5న బాక్సాఫీస్ ముందుకొస్తుందని స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తి లేదని నో లుకింగ్ బ్యాక్ కోట్ని ట్వీట్లో హైలైట్ చేశారు మేకర్స్. ప్రజెంట్ నాన్ స్టాప్ స్కెడ్యూల్స్ తో షూటింగ్ జరుపుకుంటున్న స్పిరిట్ సినిమా ఈ ఇయర్ ఎండింగ్ లో విడుదలయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అంతా అనుకున్నారు. అయితే సందీప్ రెడ్డి ప్లాన్ చేసినట్లే నాన్ స్టాప్ గా స్పిరిట్ మూవీ షూటింగ్ ఈ నెల చివరి వరకు చేయాలనుకున్న ప్రభాస్ మరోవైపు కల్కి 2 కోసం డేట్స్ ఇచ్చేశారు. నాగ్ అశ్విన్ తెరకెక్కించే కల్కి 2 సినిమా సెట్స్ లో ప్రభాస్ ఫిబ్రవరి ఎండింగ్ లేదా మార్చ్ ఫస్ట్ వీక్ లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. దీంతో పాటు ఫౌజీ సినిమా ఇంకా 60 రోజుల షూట్ బ్యాలెన్స్ ఉంది. ఈ డేట్స్ అడ్జస్ట్మెంట్ తోనే స్పిరిట్ సినిమా ఈ ఏడాదిలో కాకుండా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ బాక్సాఫీస్ ని టార్గెట్ చేసిందంటున్నారు జనాలు. సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తోన్న స్పిరిట్ నుంచి ఇప్పటికే విడుదలైన ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ కి తీసుకెళ్లింది. ఒంటిపై గాయాలతో బ్యాండేడ్ తో రా అండ్ రస్టిక్ గా ఉన్న ప్రభాస్ ఫస్ట్ లుక్ సినిమాలో యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో అనే ఎగ్జైట్మెంట్ పెంచేసింది. చేతిలో వైన్ బాటిల్ తో ప్రభాస్ సిగరెట్ వెలిగిస్తూ ఉన్న తృప్తి డిమ్రీ స్టిల్ ఈ ఇద్దరి కెమిస్ట్రీపై క్యూరియాసిటీ పెంచేసింది. దీంతో పాటు ప్రభాస్ లాంగ్ హెయిర్ రెబల్ స్టార్ క్యారెక్టరైజేషన్ పై డౌట్స్ రైజ్ చేస్తున్నాయి. మరి ది సౌండ్ స్టోరీ ఆఫ్ ది ఫిల్మ్ స్పిరిట్ ఆడియోతో అందర్నీ ఎగ్జైట్ చేసిన సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ సినిమాతో ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తారో వెయిట్ అండ్ సీ. 2026 బాక్స్ ఆఫీస్ ఆరంభం అద్దరింది. పండక్కి ఆడియన్స్ ముందుకొచ్చిన సినిమాలు ఇది కదా అసలు సిసలు సినీ సంక్రాంతి అనిపించాయి. ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అన్న స్టార్ హీరోలే కాదు, పక్కాగా నవ్విస్తామన్న యంగ్ హీరోలు కూడా మాట నిలబెట్టుకున్నారు. మరి సంక్రాంతి బరిలో సక్సెస్ సాధించి రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న సినిమాలపై లెట్స్ హావ్ ఎ లుక్. టాలీవుడ్ కు ఈ ఏడాది సంక్రాంతి బాగా కలిసొచ్చింది. పండగ టార్గెట్ గా థియేటర్స్ లోకి వచ్చిన ప్రతి సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తున్నాయి. సంక్రాంతి బాక్సాఫీస్ ముందుకు అన్నిటికంటే ముందుగా వచ్చిన ప్రభాస్ ది రాజాసాబ్ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చిన కలెక్షన్స్ మాత్రం అదుర్స్ అనిపిస్తున్నాయి. ఆడియన్స్ కి కింగ్ సైజ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తోన్న రాజాసాబ్ సినిమా వీకెండ్ పూర్తికి వరల్డ్ వైడ్ గా 238 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ప్రభాస్ పాన్ ఇండియా స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. రాజాసాబ్ తర్వాత థియేటర్స్ లోకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు సినిమా బాక్సాఫీస్ రికార్డుల్ని రఫ్ఫాడిస్తోంది. హిట్ టాక్ తో అన్ని ఏరియాల్లో హౌస్ఫుల్ షోస్ తో సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది చిరు అనిల్ సినిమా. వీకెండ్ పూర్తి కాకముందే తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేసింది చిరు సినిమా. కేవలం 5 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 226 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి మెగా సంక్రాంతి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. బాక్సాఫీస్ దగ్గర మనశంకర వరప్రసాద్ గారు దూకుడు చూస్తుంటే వీకెండ్ కంప్లీట్ అయ్యేలోపు 300 కోట్ల మార్క్ దాటే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. చిరంజీవి సినిమా తర్వాత ఒక్కరోజు గ్యాప్ తో భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో పండగ బరిలో దిగారు రవితేజ. చాలా కాలంగా సక్సెస్ చూడని మాస్ మహారాజాకి ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సాలిడ్ కమ్ బ్యాక్ సినిమా అంటున్నారు అభిమానులు. డింపుల్ హయాతి, ఆశికా రంగనాథ్ హీరోయిన్స్ గా డైరెక్టర్ కిషోర్ తిరుమల తెరకెక్కించిన ఈ సినిమా మంచి కలెక్షన్స్ తో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమాలు ఉన్నా కంటెంట్ మీద నమ్మకంతో పండక్కి ఆడియన్స్ ముందుకొచ్చారు శర్వానంద్, నవీన్ పొలిశెట్టి. నవ్వించడమే టార్గెట్ గా థియేటర్స్ లోకి వచ్చిన నారీ నారీ నడుమ మురారి సినిమాకి హిలీరియస్ రెస్పాన్స్ వస్తోంది. సామజ వరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు తెరకెక్కించిన ఈ సినిమాతో చాలా కాలం తర్వాత హిట్ అందుకున్నారు శర్వానంద్. ఈ సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ తో తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ట్రా షోస్ కూడా యాడ్ అవుతున్నాయి.
నారీ నారీ నడుమ మురారి సినిమాతో పాటు ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్విస్తోంది అనగనగా ఒక రాజు సినిమా. నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్ గా యంగ్ డైరెక్టర్ మారీ తెరకెక్కించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 3 రోజుల్లో 61.1 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. సంక్రాంతి బరిలో ఎన్ని సినిమాలున్నా ఆడియన్స్ కి హిలీరియస్ ఎంటర్టైన్మెంట్ అందిస్తూ దూసుకుపోతోంది. అనగనగా ఒక రాజు సినిమా నవీన్ పొలిశెట్టికి మాత్రమే కాదు, ఈ ఏడాది సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ కి అదిరిపోయే బోణి అంటున్నారు జనాలు. మరి టాలీవుడ్ కి 2026 సంక్రాంతి బాక్స్ ఆఫీస్ ఇచ్చిన జోష్ ని మేకర్స్ ఈ ఇయర్ లో ఏ రేంజ్ కి తీసుకెళ్తారో వెయిట్ అండ్ సీ. శర్వానంద్ విషయంలో ఆడియన్స్ వచ్చాడు కొట్టాడు రిపీట్ అంటున్నారు. నారీ నారీ నడుమ మురారి సినిమాతో హ్యాట్రిక్ సంక్రాంతి హిట్ అందుకున్న ఈ యంగ్ హీరో నెక్స్ట్ ఇయర్ సంక్రాంతిని కూడా టార్గెట్ చేస్తున్నారు. దీంతో శర్వా ప్లానింగ్, ఇటు లైనప్ సినిమాలు అటెన్షన్ ని గ్రాప్ చేస్తున్నాయి. మరి 2027 సంక్రాంతికి శర్వా అనౌన్స్ చేసిన ఆ సినిమా డీటెయిల్స్ ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం. కంటెంట్ పై ఉన్న నమ్మకంతో నారీ నారీ నడుమ మురారి సినిమాతో సంక్రాంతి బరిలో దిగిన శర్వానంద్ ఫెస్టివల్ సెంటిమెంట్ రిపీట్ చేశారు. 2016 సంక్రాంతికి ఎక్స్ప్రెస్ రాజా, 2017 సంక్రాంతికి శతమానం భవతి సినిమాలతో సక్సెస్ చూసిన శర్వా ఈసారి నారీ నారీ నడుమ మురారి సినిమాతో హ్యాట్రిక్ సంక్రాంతి హిట్ అందుకున్నారు. ఈ సక్సెస్ జోష్ లోనే మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు శర్వానంద్. 2027 సంక్రాంతికి శ్రీను వైట్ల డైరెక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేసే సినిమాతో వస్తున్నాను అని ఆడియన్స్ కి సర్ప్రైజ్ రివీల్ చేశారు. వచ్చే సంక్రాంతికి టార్గెట్ ఫిక్స్ చేసుకున్న శర్వానంద్ లైనప్ ఎగ్జైట్మెంట్ పెంచేస్తోంది. నిజానికి నారీ నారీ నడుమ మురారి సినిమా కంటే ముందుగా బైకర్ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. డిసెంబర్లో విడుదల కావాల్సిన బైకర్ సినిమా 3D, 4D ఫార్మెట్స్ కి మరికొంత టైం పడుతుందని పోస్ట్ పోన్ చేశారు యువి నిర్మాతలు. మోటోక్రాస్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ సబ్జెక్టుతో తెరకెక్కిన బైకర్ సినిమా కోసం 6 ప్యాక్ అవతారులోకి మారారు శర్వా. ఈ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయితే బైకర్ సినిమా ఈ ఇయర్ లోనే బాక్స్ ఆఫీస్ కి వచ్చే ఛాన్స్ ఉంది. బైకర్ తర్వాత శర్వానంద్ లైనప్ లో ఉన్న మరో ఇంట్రెస్టింగ్ సినిమా భోగి. సంపత్ నంది డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోంది. పీరియాడిక్ మూవీగా 1960 బ్యాక్ డ్రాప్ తో వస్తోన్న భోగి సినిమాలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటోంది ఈ సినిమా. ఇలా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ తో కెరియర్ పై ఫుల్ ఫోకస్ తో ఉన్న శర్వానంద్ ఈ సినిమాలతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ. ఈ సంక్రాంతి హీరోలకే కాదు, హీరోయిన్స్ కి కూడా బాగా కలిసొచ్చింది. పండక్కి స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోస్ తో జోడీ కట్టిన హీరోయిన్స్ కి సక్సెస్ అందించింది. మరి ఈ ఫ్లాప్స్ నుంచి బయటపడి ఫెస్టివల్ వైబ్స్ తో హిట్ ట్రాక్ మీదకి వచ్చిన హీరోయిన్స్ పై లెట్స్ హావ్ ఎ లుక్. 2026 సంక్రాంతి టాలీవుడ్ కి అదిరిపోయే ఆరంభాన్ని ఇవ్వడమే కాదు, హీరోయిన్స్ కి సక్సెస్ తీసుకొచ్చింది. ఈ లిస్ట్ లో అందరికంటే ముందుగా మాట్లాడుకోవాల్సింది నయనతార గురించి. తెలుగులో సరైన సక్సెస్ చూడని నయన్ మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాతో హిట్ అందుకున్నారు. సినిమాలో చిరు, నయన్ కెమిస్ట్రీ అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. కామెడీ సీన్స్ లోనే కాదు, సాంగ్స్ లో కూడా చిరు గ్రేస్ ని మ్యాచ్ చేశారు నయనతార. అంతేకాదు ఏ సినిమాకి కూడా ప్రమోషన్స్ చేయని నయన్ మెగాస్టార్ చిరంజీవి సినిమాని ప్రమోట్ చేసి మెగా అభిమానుల్ని సర్ప్రైజ్ చేసింది. ఈ సంక్రాంతికి భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమాతో సక్సెస్ చూసింది డింపుల్ హైతి. రవితేజ కిలాడి సినిమాతో ఫెయిల్యూర్ చూసిన డింపుల్ పండక్కి మాస్ మహారాజా, భక్త మహాశైలకు విజ్ఞప్తి సినిమాలతో సక్సెస్ అందుకుంది. సినిమాలో రవితేజ వైఫ్ రోల్ చేసిన డింపుల్ క్యారెక్టర్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫ్లాప్ అందుకున్న హీరోతోనే ఈ సంక్రాంతికి హిట్ అందుకుంది డింపుల్ హైతి. పండక్కి నారీ నారీ నడుమ మురారి సినిమాతో శర్వాతో జోడీ కట్టిన హీరోయిన్ సంయుక్త మీనన్, సాక్షి వైద్య కూడా సక్సెస్ అందుకున్నారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీతో హిలేరియస్ ఎంటర్టైనర్ గా వచ్చిన నారీ నారీ నడుమ మురారి సినిమాలో ఈ ఇద్దరు హీరోయిన్స్ పర్ఫార్మెన్స్ అదుర్స్ అంటున్నారు ఆడియన్స్. అఖిల్ ఏజెంట్ తర్వాత సాక్షి వైద్య, అలాగే అఖండ 2 తర్వాత సంయుక్త మీనన్ నారీ నారీ నడుమ మురారితో మంచి సక్సెస్ అందుకున్నారు. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో పండుగ బ్లాక్ బస్టర్ అందుకున్న మీనాక్షి చౌదరి ఈ ఏడాది అనగనగా ఒక రాజుతో సక్సెస్ కంటిన్యూ చేసింది. నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమాకి గ్లామర్ తోనే కాదు, కామెడీ టైమింగ్ తోనూ ఆకట్టుకుంది మీనాక్షి. మొత్తంగా ఈ హీరోయిన్స్ అందరికీ 2026 సంక్రాంతి చాలా మెమరబుల్ సక్సెస్ అందించింది. ట్రెండింగ్ లో అల్లు అర్జున్, లోకేష్ కనకరాజ్ మూవీ యూపోరియా ట్రైలర్ రిలీజ్. ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. అల్లు అర్జున్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియో టాప్ లో ట్రెండ్ అవుతోంది. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మైత్రి బ్యానర్ పై తెరకెక్కుతోంది. డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కిస్తున్న యుపోరియా సినిమా ట్రైలర్ విడుదలైంది. భూమిక, గౌతమ్ మీనన్ కీ రోల్స్ ప్లే చేస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 6న విడుదల కానుంది.
రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ హీరోలుగా నటిస్తున్న రామ్ బజరంగ్ సినిమా గ్లిమ్స్ లాంచ్ గ్రాండ్ గా జరిగింది. సిహెచ్ సుధీర్ రాజు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. విష్ణు విన్యాసం సినిమా నుంచి విడుదలైన దేకో విష్ణు విలాసం టైటిల్ సాంగ్ ఆకట్టుకుంటోంది. హిలేరియస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. సుమతి శతకం సినిమా నుంచి విడుదలైన ఎక్కడ ఎక్కడ అంటూ సాంగ్ ఆకట్టుకుంటోంది. బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ చౌదరి హీరోగా నటిస్తున్న ఈ సినిమా విషన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. కపుల్ ఫ్రెండ్లీ సినిమా నుంచి విడుదలైన నాలో నేను సాంగ్ ఆకట్టుకుంటోంది. సంతోష్ శోభన్, మానస వారణాసి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 14న ఆడియన్స్ ముందుకొస్తోంది. ధనుష్ హీరోగా డైరెక్టర్ విఘ్నేష్ రాజు తెరకెక్కిస్తున్న కరా సినిమా నుంచి విడుదలైన టీజర్ 5 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోంది. సాయి పల్లవి, జునైద్ ఖాన్ నటిస్తున్న ఎక్ దిన్ సినిమా టీజర్ ఆకట్టుకుంటుంది. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా మే 1న ఆడియన్స్ ముందుకు రానుంది. సో వ్యూయర్స్, చూసారు కదా, ఇది వాటి 10 మార్క్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. బాయ్. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.